దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికి శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన దేవానికి స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడండి. మా అందరికి వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ మదర్స్ డే అండి. మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాటతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మరి తల్లిల దినోత్సవము, మదర్స్ డేగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. తల్లి యొక్క పాత్ర ఎంత గొప్పది ఈ కుటుంబంలో. చూడండి, తల్లి ఒక్కొక్కసారి చూడండి ఆ పిల్లల్ని కని చనిపోతుంటుంది. ఒకవేళ కొంతమందికి హానికరం ఉంటుంది, ఏంటంటే పిల్లల్ని కంటే నువ్వు చనిపోతావు, అయినా ఆమె పిల్లల్ని కనాలనుకుంటుంది. అంటే తల్లి ఒక పాత్ర, చనిపోయినా సరే పిల్లల్ని కనాలి అంటే ఆమెలో ఎంత ప్రేమ ఉంటుందండి. అందుకే మరి తల్లి దైవంతో సమానం అంటూ ఉంటారండి. దైవముతో సమానం అంటే దైవం లాగా పోలిస్తున్నారు. మరి ఇంకా చూస్తే మాకే చరణమే జన్నతే అంటుంటారు. అంటే స్వర్గమే తల్లి యొక్క పాదాల దగ్గర ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. తల్లిని అంత గొప్పగా మరి ఆరాధించేటటువంటి వారుగా ఉంటున్నారు. అయితే మరి ఇక్కడ చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. దేవుడు మరి తండ్రిని పోల్చుకోవచ్చు కదా, కానీ దేవుడు తల్లి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను అంటున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. తల్లి ఎట్లా ఆదరిస్తుందో అట్లా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడండి. కానీ చూస్తే లోకంలో ఉన్న తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ మన యేసయ్య ప్రేమ అండి. కానీ ఇక్కడ తల్లిని పోల్చుకుంటున్నాడు ప్రభు. ఒక తల్లిని పోల్చుకుంటున్నాడు, తండ్రిని పోల్చుకోవచ్చు కదా అనిపించింది, కానీ తల్లిని పోల్చుకుంటూ మాట్లాడుతూ అన్నాడు, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడండి. చాలా మంది తల్లులు లేనటువంటి వాళ్ళు బాధపడతారు, మాకు తల్లి లేదు కదా, ఒకవేళ మదర్స్ డే రోజు ఈరోజు మా తల్లి ఉంటే మేము సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం కదా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఆ తల్లి లేనటువంటి వారికి తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. కానీ తల్లి ఉన్న వాళ్ళు కూడా చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు, తల్లి ఉంది కదా అని. బ్లెస్సింగ్, మదర్ బ్లెస్సింగ్ అంటారు. అట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈరోజు మరి ఈ మదర్స్ డే సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఒకవేళ నీకు తల్లి లేకపోయి ఈ మాట వింటుంటే, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా అంటున్నాడు. ప్రభు నిన్ను ఆదరిస్తాడని చెప్తా ఉన్నాడు. ఒకవేళ చాలా మంది తల్లులు కూడా బిడ్డలని వదిలిపెట్టిన తల్లులు ఉండొచ్చు. అట్లాంటి తల్లులతో కూడా అట్లాంటి బిడ్డలతో కూడా మాట్లాడుతుండే ఏంటంటే, ఒక తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా అంటున్నాడు. ఆయన ఆదరిస్తే చాలు, మనం బ్రతుకుతామండి. ఈ లోకంలో ఉన్న తల్లి కూడా చేయలేదు, ఎవరు చేస్తారు? ప్రభు చేస్తాడండి. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుంది, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తుంది, ఆ బిడ్డ కొరకు ప్రాకులాడుతుంటది. కానీ మన ప్రభు అయినటువంటి తండ్రి మరి మన తల్లి ఆదరించినట్టు మేము ఆదరిస్తా అని చెప్తున్నటువంటి ప్రభు తెలుసా, లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ఆయన ఒక్కడే బలియాగమైందండి. ఒక తల్లి బిడ్డను జన్మనిస్తుంది, జన్మనిచ్చిన తర్వాత ప్రాణం పోతుందని కూడా జన్మనిస్తుంటది. కానీ మన ప్రభు మనందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టి మనని కొన్న ప్రేమ యేసయ్య ప్రేమ అండి. తల్లి ఒక బిడ్డకు, తన పుట్టిన పిల్లల కోసం మాత్రమే ఆమె బ్రతుకుతుండొచ్చు, ఆ పిల్లల కోసం ప్రార్థిస్తుండొచ్చు. కానీ మన ప్రభు ఎల్లవేళల విజ్ఞాపన చేస్తూ మన కొరకు అక్కడ పరలోకమందు ఆశీర్వైనటువంటి తండ్రి అండి. మన తండ్రి తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు మన దేవుడు అండి. ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించిన దేవుడు. ప్రతి బిడ్డ కొరకు అండి, ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం అర్పించాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఒకరి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా. తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా మనల్ని ఆదరించే దేవుడు అంటే ఆయన. ఈ లోకంలో ఉన్న తల్లులందరికంటే కూడా ఎక్కువగా ఆదరించే దేవుడు అంటే ఆయన. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు మీరు తల్లితో ఉండొచ్చు. ఒకవేళ తల్లి లేకపోయినా తల్లి కోసం ప్రార్థించండి. ఎందుకంటే ఆ పరలోకంలో ప్రభు దగ్గర ఉందండి మీ తల్లి. ఉన్న తల్లి కోసం మీరు భూలోకంలో ప్రార్థించండి. నా తల్లికి మంచి ఆరోగ్యం, బలం, శక్తినివ్వండి, ఆయుష్, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేయండి. ఇదే అండి మీరు అందించవలసిన శుభాకాంక్షలు తల్లికి. మీ ప్రార్థననే ఒక శుభాకాంక్షగా మారాల. మీ ప్రార్థన ద్వారానే మీ తల్లికి ఆరోగ్యం, బలము, శక్తి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి. ఇదే ఆమెకు ఒక బ్లెస్సింగ్ ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ తల్లిల దినం జరిపించుకుంటున్న ప్రతి బిడ్డకు మరొకసారి తల్లిలో ఒక దినం ఒక శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే అండి. బ్లెస్
మీ అందరినీ దేవుడు బ్లెస్ చేయాలని, ముఖ్యంగా మీ తల్లులందరినీ బ్లెస్ చేయాలని మరి ఈ మాటలు దీవించి నడిపించును కాక. ఆమేన్. దేవానికి స్తోత్రాలు. మరి మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఇక్కడ ఈ ప్రార్థనలో ఎక్కివిస్తున్నటువంటి తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ దీర్ఘాయువు దయచేయబడును గాక యేసునామమున. వారందరూ ఆశీర్వదించబడుదురు గాక యేసునామమున. నీ కృపతో ప్రతి తల్లిని దీవించి నడిపించి మరి యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి.